మార్చి 11, 2026 తేదీన సినిమా రంగంలో ఒక విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. ఒక నటి విడాకులు పొందితే మరో నటి పెళ్లి చేసుకుంది. ఈ రెండు పెళ్ళిళ్ళు ప్రేమ వివాహాలు కావటం విశేషం. 2022లో ప్రముఖ కథానాయిక హన్సిక తన స్నేహితురాలి భర్త అయిన సోహెల్ కఠూరియాని అతను విడాకులు ఇచ్చిన తర్వాత తిరిగి పెళ్లి చేసుకుంది. 2 ఏళ్ళు తిరక్కముందే 2024లో అతని నుంచి విడిపోయింది. మార్చి 11వ తేదీ 2026న వీరి విడాకులకి కోర్టు అనుమతి ఇచ్చింది. వాళ్ళు చట్టబద్ధంగా ఆ రోజున విడిపోయారు. ఇదిలా ఉంటే మహాకుంభమేళలో పూసలు, రుద్రాక్ష దండలు అమ్ముతూ మీడియా ఫోకస్ చేసిన కారణంగా లైమ్లైట్లోకి వచ్చిన మోనాలిసా భోస్లే ఆ తర్వాత నటిగా మారింది. హిందీలో ఆమె హీరోయిన్గా ఒక సినిమా మొదలైంది, అయితే అది పూర్తి కాలేదు. ఈలోపు తెలుగులో లైఫ్ అనే సినిమాలో ఆవిడ హీరోయిన్గా నటిస్తోంది. చిత్రం ఏంటంటే మార్చి 11న ఆవిడ పెళ్లి చేసుకున్నారు. అది ఎవరినో కాదు, ఫర్మాన్ ఖాన్ అనేటువంటి ఒక ముస్లిం యువకుడిని. కొంతకాలంగా వీళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నారని తెలిసింది. పెద్దలు అంగీకరించకపోవడంతో ఆవిడ కేరళ వెళ్ళి అక్కడ పోలీసుల్ని ఆశ్రయించి అక్కడ ఉన్న ఒక గుడిలో పెళ్లి చేసుకున్నారు. ఈ పెళ్లికి కేరళ విద్యాశాఖ మంత్రి వి శివన్కుట్టి కూడా హాజరై నవవధూవరులని ఆశీర్వదించారు. ఇటు హన్సిక విడాకులు మంజూరైన రోజు, మోనాలిసా ప్రేమ వివాహం చేసుకున్న రోజు ఒకటే కావడం విశేషం. హన్సిక ఉదంతాన్ని గమనించిన తర్వాత మోనాలిసా భవిష్యత్తు జీవితం ఎలా ఉంటుంది అన్నది ఎవరైనా తేలిగ్గా అర్థం చేసుకోవచ్చు.